తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో రాష్ట్రానికి 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 14 లక్షల వరకు ఓట్ చోరీ సంతకాల సేకరణ పూర్తయిందని తెలిపారు. దేశం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ దేశం నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ సిబిఐని ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా అవసరం చోట ఓట్లు తీసివేత, అవసరం కావాల్సిన చోట ఓట్లు కలపడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతుంది. కాబట్టి వారి కనువిప్పు కలిగే విధంగా రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో మా కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరం కూడా పాల్గొంటాం. అక్కడ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రోజు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అటు తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకే పట్టం కట్టారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏకగ్రీవమైన చోట్ల కూడా 90% కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నారని చెప్పారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ దాదాపు 61-62% సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినారు. దాదాపు 1000కి దగ్గరగా బీఆర్ఎస్ పార్టీ, 200లకు దగ్గరగా బీజేపీ, దాదాపు 40-50 సిపిఐ, సిపిఎం లావులు, ఒక 260 చోట్ల ఇండిపెండెంట్లు, సిపిఎం ఒక 30 చోట్ల, దాదాపుగా ఒక 30+ సిపిఐ. ఈ లెక్కన దాదాపు 62% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్కి గెలిచినారు. మొదటి విడత గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ. ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం.